ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఎడతెగక ప్రార్థించటంలో మేము ఎలాంటి దీవెనలు పొందుకోగలమో ఆ సత్యాల గురించి మేము నేర్చుకుంటుండగా నాయన మీరే మాతో మాట్లాడమని, మా ప్రార్థన జీవితాన్ని ప్రభా మెరుగుపరచమని. అవును తండ్రి, అటు ఇటు త్రొట్టిల్లుతూ ప్రభా నాయన జరుగుతున్న పరిస్థితిని బట్టి ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన నన్ను, అలాగే ఎంతోమంది అయితే ఆ రీతిగా కోల్పోయి ఉన్నారో వారందరినీ ప్రభా మరొక్కసారి నీ పునరుద్ధాన శక్తితో మా ప్రార్థన ఆత్మను లేవనెత్తమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ కొనుక్కుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడి నామములో దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే ఎడతెగక ప్రార్థించుట. మరి ఎడతెగక ప్రార్థించుట అనే విషయం గురించి మనం ఈరోజు ధ్యానిద్దామనండి. ఈ విషయం ఇది ఎక్కడికి వెళ్ళి నేను ఈరోజు వాక్యాంశం తీసుకోవాలనుకుంటున్నాను అంటే, ఎంతోమంది ప్రార్థించారండి బైబిల్లో, మనకు అన్నీ తెలుసు. మరి నేను కూడా ఎన్నోసార్లు ఎంతోమంది ప్రార్థన అని మరి చెప్తా వచ్చాను. యాకోబు ప్రార్థన అని చెప్పేసి, ఇదిగో ఎజికేల్ ప్రార్థన అని చెప్పేసి, మరి తర్వాత ఎంతోమంది గురించి మరి విశ్వాసులు ఎంతోమంది అయితే బైబిల్లో ఉన్నారో, మరి గొప్ప జనులు ఎవరైతే బైబిల్లో ఉన్నారో వారందరి జీవితం కూడా ప్రార్థన జీవితమే. మరి ప్రార్థనతోనే వారు ముందుకు సాగారు కదండి. ఈరోజు మరి ప్రత్యేకంగా కొన్ని వచనాలు మరి యేసు ప్రభు వారి మాటల నుండి మనం కొన్ని నేర్చుకుందామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు అంశం ఏంటంటే, మరి లూకా సువార్త 11వ అధ్యాయంలో ఉన్న కొన్ని సత్యాలు మనము నేర్చుకోబోతున్నాము. ఎడతెగక ప్రార్థించక. నేను పరలోక ప్రార్థన గురించి చెప్పట్లేదు, కానీ ఎడతెగక ఏ రీతిగా ప్రార్థించాలనే విషయం గురించి దేవాది దేవుడు మనకి బోధిస్తున్నాడండి. మరి ఎప్పుడైతే శిష్యులు వచ్చి, ప్రభువా మరి మాకు ప్రార్థన, పరలోక ప్రార్థన నువ్వు చేసినట్టు ప్రార్థన మాకు నేర్పించవా అని వారు వచ్చి అడిగినప్పుడు, అవును ఇదిగో మరి పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్టుగా భూమిపైన నెరవేర్చబడును గాక అని చెప్పేసి నేర్పిస్తున్న దేవాది దేవుడు మరి ఇంకొక మాటలో ఇక్కడ వారికి జవాబిస్తున్నాడు. మరి దాన్ని ఏ రీతిగా ఉదాహరణకరణంగా మరి మాట్లాడుతున్నాడు అంటే, వారికి అయితే ప్రార్థన నేర్పించండి, పరలోక ప్రార్థన నేర్పించాడు, క్షమించమన్నాడు, క్షమాపణ కోరుకోమంటున్నాడు. ఇదంతా మనకి తెలిసిందే. శోధనలో పడకుండా తప్పించు ఎలా ప్రార్థించాలనేది మరి ఆ 4-5 వచనాలలో దేవాది దేవుడు వారికి బోధించాడు, చెప్పాడు ఈ రీతిగా ప్రార్థన చేయమని. కానీ తర్వాత ఒక సంఘటనని, ఉదాహరణని, మరి ఉపమానాన్ని మరి అక్కడ వారికి బోధిస్తా ఉన్నాడు. ఆ దాని గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దామా? మరియు మరి లూకా సువార్త 11వ అధ్యాయము మరి 5 నుండి 8 వచనాలు ఒకసారి మీకోసం చదువుతున్నానండి. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడిని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. హల్లెలూయా. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి మరి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు మరి లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నాను, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? మరి ఆ తర్వాత చూస్తే, అతడు తన స్నేహితుడైనందుకు లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి చూడండి, సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినదంతయు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నానండి. మరి ఇది చదివింది మీకు ఎంతవరకు అర్థమైందో నేను ఒక్కసారి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఒక ఉపమానం, ఒక సంఘటన గురించి చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడండి, అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. మరి ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మరి రాత్రి 12-11 అవుతుందేమో, మరి అందరూ తిని అందరూ భోజనం చేసి పడుకున్న తర్వాత మరి సడన్గా ఈ వ్యక్తి ఇంటికి ఒక అంటే ఒక స్నేహితుడు వచ్చాడంట. మరి మార్గంలో ఉన్నాడు, దారిలో ఆ ఊరు గుండా వెళ్తూ మరి ఆ స్నేహితుడు ఉన్నాడు కదా అని పలకరించడానికి వచ్చాడో, మరి ఆ రాత్రి మరి సేద తీర్చబడడానికి వచ్చి ఉన్నాడండి. మరి వచ్చినప్పుడు మరి ఈ వ్యక్తి ఇంట్లో మరి తినడానికి ఆహారం ఏమీ లేదని ఇక్కడ బైబిల్ చెప్తుంది. అంటే ఆహారం ఏమీ లేనందున మరి అతన్ని పస్తు పెట్టడం ఇష్టం లేక, చూడండి ఇవన్నీ ఇక్కడ రాయబడేది. ఒక్కసారి ఆలోచించి, అతడు స్నేహితుడు మార్గమధ్యంలో వచ్చాడు, ఏముంది ఒక్క పూట తినకపోతే ఏం చావడు కదండి. కానీ ఇతను ఎంత మంచి స్నేహితుడు అంటే, అయ్యో నా స్నేహితుడు వచ్చాడు, నా దగ్గర ఏమీ లేదే, మరి ఎట్లా అని మరి నా గ్లాసు నీళ్ళు ఇచ్చో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి పడుకోయ్యా, మరి నా దగ్గర ఏం లేదు, తెల్లారి చూద్దాంలే అని చెప్పేసి పడుకోబెట్టలేదు. కానీ వెంటనే పరిగెత్తుకుంటూ తన స్నేహితుడైన ఇంకొకరింటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడండి. ఎలా కొడుతున్నాడు అంటే, అయ్యా ఇదిగో తలుపు తీయు, నా స్నేహితుడు ఆ తలుపు తీయు, నా కోసం ఒక స్నేహితుడు వచ్చాడు, నేను అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి చూడు 3 రొట్టెలు నాకు బదులి
తెమ్ము అంటున్నాడు. చూడండి, నాకు నీ దగ్గర మిగిలిపోయి ఉన్నాయి, ఇస్తావా అని అడగట్లేదు, లేకపోతే మరి నాకు కొంచెం ఇస్తావా అని చెప్పట్లేదు, కానీ బదులుగా అడుగుతున్నాడు. అంటే లెండ్, మరి అప్పుగా అడుగుతున్నాడండి ఇక్కడ. మళ్ళీ నీకు తిరిగిస్తాను నాకంటూ మరి నాకు నా స్నేహితుడి కోసం ఒక 3 రొట్టెలు ఇవ్వమని ఒక స్నేహితుడిని ఇక్కడ అడుగుతున్నప్పుడు అతను అంటాడంట, మరి అయ్యో తొందర పెట్టకు, నా పిల్లలు పడుకున్నారు, నా దగ్గర ఏం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంటే, మరి ఇక్కడ ఆ స్నేహితుడి కోసం ఈ స్నేహితుడిని ఈ వ్యక్తి చూడండి ఎంతగా అడుగుతున్నాడంటే, ఇదిగో సిగ్గు మాలి, అంటే అంటే అయ్యో మరి స్నేహితుడు ఏమనుకుంటాడని కూడా, మరి స్నేహితుడు అయినందునే కావచ్చండి. వేరే వాళ్ళనైతే అయ్యో మరి ఏమనుకుంటారో అని మొహమాటానికి ఒకసారి కొడతాం, 2సారి కొడతాం, అయ్యో పోనీలే అని చెప్పేసి వెళ్ళిపోతాం కదండి. కానీ ఇక్కడ స్నేహితుడు కాబట్టి స్నేహితుడి మీద ఉన్న తనకి ఉన్న మమకారము, ప్రేమ, హక్కును బట్టి, మెయిన్గా హక్కు అండి, ఆ హక్కును బట్టి వెంటనే ఆయన తలుపు తీసేంతవరకు మరి సిగ్గు లేకుండా కొడుతున్నాడటండి. ఇక్కడ క్లియర్గా వాక్యం చెప్తుంది, సిగ్గు లేకుండా తలుపు కొడుతూనే ఉన్నాడు. లేదు మేము పడుకున్నామని సరే కొడుతూనే ఉన్నాడు. మరి ఫైనల్గా ఆ స్నేహితుడు తలుపు తీస్తాడు, మరి కావాల్సింది ఇచ్చినట్టుగా మరి ఇక్కడ బైబిల్లో మరి యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మరి చూడండి, దాని తర్వాత అట్టువలనే మీరును అడుగుడి అంటున్నాడు దేవాది దేవుడు. చూడు ఇక్కడ ఏమంటున్నాడు, అట్లనే మీరు కూడా అడగాలంట. ఎవరిని అడగాల అంటే యేసు ప్రభుని అడగాల. చూడండి, మీరు కూడా మరి అటువలనే మీరు కూడా అడుగుడి, మీకు ఇవ్వబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి కూడా మరి తీయబడును అని మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడండి. చూడండి ఇక్కడ, అలాగే మీరు నన్ను అడగండి. ఒక స్నేహితుడి దగ్గర ఏ రీతిగా మనము భయపడకుండా, సిగ్గుపడకుండా ఇస్తావా లేదా అని చెప్పేసి జబర్దస్తిగా మనం ఏ రీతిగా అడుగుతామో తండ్రి ఒక స్నేహితుడిని, అలాగే మరి నన్ను మీరు అడగమని చెప్తున్నాడు. ఎంతవరకు అడగాలంట, ఇచ్చేంతవరకు అడగాలంట. మరి ఏ రీతిగా అడగాలంట అంటే ఒక స్నేహితుడిని అడిగినట్టుగా ఎడతెగక అడగమని చెప్తున్నాడండి. ఏం అడుగుతావు అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఏం అడుగుతున్నా అంటే, మీలో తండ్రి అయిన వాడు మరి తన కుమారుడికి మరి చేపను అడిగితే మరి దానికి ప్రతిగా పామునిచ్చినా, మరి గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారైన మీరే మరి మంచివి మీ పిల్లలకి ఇవ్వగోరినప్పుడు నేను శ్రేష్టమైన దాన్ని ఇవ్వనా అని చెప్తూ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానం చేస్తున్నాడు. అడుగు వారందరికీ పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా నేను ఇస్తానని చెప్తున్నాడండి. చూడండి, ఇదే వచనము అంటే 13వ వచనం, మరి లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో క్లియర్గా రాయబడుతున్న మాట ఏంటంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించబోతున్నాడు అని. చూడండి, ఎడతెగక ప్రార్థించుట విషయంలో ఆరంభించిన మనము ఇక్కడ ఎక్కడికి వచ్చాము అంటే, అడుగు వారందరికీ పరిశుద్ధాత్మని ఇవ్వబడు దగ్గరికి వచ్చినామండి. అవును, ఎట్లా అడగాలి పరిశుద్ధాత్మని, ఎలా పొందుకోవాలి అంటే ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు, మీరు అడిగితే చాలు ఇస్తానంటున్నాడు. నిజమే, వేరే విషయాలలో, వేరే దీవెనలు, వేరే ఆశీర్వాదాలు అయితే మరి అడగంగా కొట్టంగా మనకి దేవుడు తెలుస్తాడేమో తెలియదు, కానీ పరిశుద్ధాత్మని మాత్రం మరి అడగక ముందుగానే అడిగిన వెంటనే శ్రేష్టమైన దాన్ని మానక వెంటనే ఇస్తాడు, నిశ్చయంగా ఇస్తాడు అని చెప్పేసి ఆత్మ దేవుడు మరి ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. మరి ఇది ఎవరి మాట తెలుసా అండి? యేసు ప్రభు వారు చెప్తున్న మాట, తన తండ్రి ఇస్తాడని మరి చెప్తున్న మాట. ఈ మాట పోదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, మనము నిజముగా ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడనే సత్యం మనకి తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఎడతెగక ప్రార్థిస్తాము. ప్రార్థించడానికి ఆ సామర్థ్యాన్ని కూడా, ఆ కృపని కూడా, మరి ఆ ఆకలి తృష్ణని కూడా ఆత్మదేవుడే మనకి కలగజేస్తాడండి. ఇదండి నిజమైన మరి ఇక్కడ తట్టుడి అనే దాని విషయంలో అడుగుతున్నాడు. అవును, మనం ఎడతెగక ఏ విషయంలో ప్రార్థన చేయాలన్నా, ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఐశ్వర్యం విషయంలోనే కావచ్చు, పెళ్ళిళ్ళ విషయంలోనే కావచ్చు, బిజినెసే కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏ విషయంలోనైనా నువ్వు తట్టి అలసిపోయావేమో, కానీ ఇదిగో ఆ రకంగా తట్టకమ్మా, ఇదిగో ఆత్మ దేవుని సహాయముతో దేవుని నామములో నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆత్మదేవుడు మరి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నీ ద్వారా జరిగిస్తాడు. కాబట్టి ఆ ఎడతెగని ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడని ఇక్కడ మనకు నేర్చుకోగలుగుతున్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత ఇంకొక మాట చెప్తున్నాను, పరలోకమందున్న మన తండ్రి మనకి ఇస్తాడు అని చెప్తున్నాడు. అయితే లూకాసు వార్త 18వ అధ్యాయం గురించి కూడా మనం ఒకసారి ధ్యానం చేద్దామండి. ఆ లూకాసు వార్త 18వ
అధ్యాయంలో కూడా అక్కడ ఒక అన్యాయస్తుడు ఉంటాడంటే ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆయన ఎవరు? న్యాయాధిపతి, అన్యాయస్తుడు అంటే చూడండి ఎంత బాగా బైబిల్లో రాయబడిందంటే, అంటే ఆయన ఎవరికి భయపడని వ్యక్తిగా ఉన్నాడు. అన్యాయస్తుడైతే కాదు, కానీ ఆయన ఏంటంటే దేవునికి కూడా మనుషులకు కూడా ఎవరిని లక్ష్య పెట్టకు ఎవరికి భయపడని ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకి తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము చేయమని. చూడండి ఇక్కడ న్యాయాధిపతియే, కానీ ఈ న్యాయాధిపతి మంచివాడు కాదండి, అంతకు మించి ఇంకేం లేదు. మంచివాడు కాదు అంటే మరి ఆయన లంచాలు తీసుకొని న్యాయం చేస్తాడా? న్యాయం అంటే ఇంకా అంటే ఎవరికి మేలు చేస్తాడో తెలీదు, ఎవరి తరపున ఆయన వాదిస్తాడో తెలీదు, ఎవరి పక్షాన ఆయన ఉంటాడో మనకు తెలియదు. కానీ ఈయన మాత్రం, ఈ వ్యక్తి, ఈ న్యాయాధిపతి మాత్రం మరి దేవుడికి భయపడేవాడు కాదు. మరి అంత మాత్రమే కాదు, మనుషులను కూడా లెక్క పెట్టాడు. అంటే తన ఇష్టారాజ్యం చేస్తాడు, తనకి ఇష్టమైన తీర్పునిస్తాడు, తనకి ఏది మంచిదనిపిస్తే అది చేసేస్తాడు అనుకుంటానండి. అలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఈ విధవరాలు వెళ్ళి ఏమంటుంది అంటే, ఇదిగో నాకును నా ప్రత్యర్థికిని మరి నా న్యాయం చేయవా, మా మధ్యలో న్యాయం చేయమని పదే వెళ్తుందంట. పదే ఎందుకు వెళ్తుందంటే ఈయన పట్టించుకోవట్లేదు, రాని పోని అని చెప్పేసి వదిలేస్తున్నాడేమో. కానీ ఎప్పుడైతే ఆమె విసుగక మానక ఆయన దగ్గరికి పదే వెళ్ళిందో ఆయనకి ఏమైపోయిందంటే, అరే ఆయనకి డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఆమె రావడం, ఈయన పంపించడం, అది కూడా టైం వేస్టే కదండి, అది కూడా టైం వేస్టే. ఆ టైంలో ఒకసారి 6వ వచనాన్ని 18వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఆ అన్యాయస్తుడైన, చూడండి ఇక్కడ ఉందండి, ఆ అన్యాయస్తుడైన మరి న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏమంటున్నాడు తెలుసా? అక్కడ క్లియర్గా అంటున్నాడు, ఇదిగో ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీరుతుందని తనలో తాను అనుకున్నాడంట. ఇది 5వ వచనం అండి. మరి 4వ వచనంలో ఏముంది తెలుసా? అతడు కొంతకాలము ఒప్పకపోయాను, కొన్ని రోజులంటే ఒప్పుకోలేదంటే, ఆమె వచ్చి వెళ్తా ఉంది పాపమ్మ, కానీ పట్టించుకోవట్లేదే పో అని చెప్పేసి పంపించేస్తా ఉన్నాడు. కానీ తర్వాత అతడు నేను దేవునికి భయపడు, చూడండి తన గురించి తనే ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇగో నేను దేవునికి భయపడను, మనుషులకి లక్ష్య పెట్టను, అలాంటి నా దగ్గరికి ఈమె పదే వస్తుంది, ఈమె పదే వచ్చి నన్ను తొందర పెడుతుంది, కాబట్టి ఈమెకి నేను న్యాయం చేస్తాను, మరలా ఈమె నా దగ్గరికి రాకుండా ఉండును గాక అని చెప్పేసి మరి ఆయన మనసులో అనుకొని ఆ న్యాయము చేశాడంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక అన్యాయస్తుడి దగ్గరికి, అంటే ఒక అన్యాయస్తుడని తనగా అనుకుంటున్న వ్యక్తి దగ్గరికి, నేను ఎవరికి భయపడను, నాలాంటి వాడు లేడనుకుంటున్న ఈ మూర్ఖుడి దగ్గరికి మరియు ఒక సామాన్యమైన స్త్రీ వెళ్ళి న్యాయం పొందగలిగినప్పుడు, మరి ఆమె పదే తట్టడం వల్ల పొందినప్పుడు, దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన సింహాసనం మీద కూర్చొని మనకు న్యాయం తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడండి. కీర్తనకారుడు రాసిన 9వ అధ్యాయాన్ని మనం క్లియర్గా సంపూర్ణంగా ధ్యానించినప్పుడు, మరి అక్కడ మీరు కావాలంటే ధ్యానించండి. మరి కీర్తనలో 9వ అధ్యాయంలో మరి ఆయన సింహాసనం మీద కూర్చొని తన బిడ్డలమైన మన కోసం ఆయన న్యాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడంట. ఇదిగో నీకు ఎక్కడ అన్యాయం జరిగింది, నీకు ఎవరు న్యాయం చేయలేకపోతున్నారు, ఇదిగో నీవు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి మరి పోరాడుతున్నావో, నువ్వు ఎవరు నీ పక్షాన ఉంటారు, ఎవరు న్యాయం చేయవలసిన వారు ఉన్నారో, ఇలా అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి లాగా నీకు అన్యాయం చేయకూరుతున్నారా? లేకపోతే నీకు అసలు నిన్ను పట్టించుకోవట్లేదా, నిన్ను లక్ష్య పెట్టట్లేదా? కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన న్యాయాధిపతిగా నీ పక్షాన నుండి నీ కోసము మరి ఆయన యుద్ధము చేయబోతున్నాడు, ఆయన నీకు న్యాయం తీరుస్తానని చెప్పేసి అంటున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన నిల్చొని చూస్తూనే ఉన్నాడు. నీకు న్యాయం తప్పకుండా జరుగుతుందమ్మా. అది కోర్టు కేసే కావచ్చు, లేకపోతే నీ వివాహ పరిస్థితులనే కావచ్చు, లేకపోతే నీ భూమి విషయంలో కావచ్చు, అన్నదమ్ముల అక్కచెల్లెల విషయంలోనే కావచ్చు, ఏ విషయంలో నువ్వు అన్యాయము పాలయ్యావో దేవుడు ఈరోజు నీకు న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడమ్మా. నీవెవరైనా సరే, దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట అంటే అదేమ్మా, ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలోనే, ఈ నెలలోనే దేవుడు నీకు ఆ న్యాయమైన తీర్పును దయచేసి నీకు మరి ఆ అన్యాయం నుండి నిన్ను తప్పిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, ఇది పొందుకొని దేవుని ఘనపరచమని దేవుని నామంలో నీతో మాట్లాడుతున్నాను తల్లి. ఇదిగో మరి ఈ లోక సువార్తలో అలాగే 11వ అధ్యాయం 18వ అధ్యాయం రెండిట్లో జరిగిన సంఘటనలు మనకి అర్థమైనాయి కదండి. ఇవి రెండు కూడా యేసుప్రభు వారే చెప్తున్నాడమ్మా. ఇదిగో అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి, అంటే అక్కడ లైవ్లో జరగట్లేదు, కానీ ఇలా ఉంటే అని చెప్పేసి తనే మనల్ని బలపరుస్తున్నాడు. అందుకే మీ అందరికీ నేను ప్రోత్సహిస్తున్న మాట ఏంటంటే, దయచేసి వీలైనంత వరకు మరి సువార్తలు చదవండి అమ్మా. దయచేసి ఇదిగో బైబిల్ జ్ఞానం మనకెంత చదివినా అర్థం కాదమ్మా. ఇది మనకి అర్థము కానే కాదు, కేవలం పరిశుద్ధాత్మ దేవుడి సహాయముతోనే మనకు అర్థమవుతుంది. అవును, ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, కానీ ప్రతి ప్రశ్నకి దీంట్లోనే సమాధానం ఉంటుందని ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. అవును, ఎడతెగక నువ్వు ప్రార్థిస్తూ, ఎడతెగక నువ్వు అడుగుతూ ముందుకు సాగినప్పుడు నీ జీవితాన్ని
జీవితానికి సంబంధించిన ప్రతి ప్రశ్నకి జవాబు ఈ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి వస్తుంది. మొట్టమొదటిగా ఈరోజు మీ అందరికీ నేను ఒక సలహా ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు చదివి ఉంటే సంతోషం, చదవకపోయినా పర్వాలేదు, చదివినా మరలా చదవమని చెప్తున్నాను. ఏంటంటే సువార్తలని మీరు ధ్యానించండి. సువార్తలు మరి మనకి తెలుసు కదండి, 4 సువార్తలలో కనీసం నెలకొక్క సువార్తని మీరు ప్రతి నెల చదివినప్పుడు మరి కంప్లీట్ చేయగలిగితే దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే స్వయాన యేసు ప్రభు వారి మాటలే సువార్తల్లో రికార్డ్ చేయబడిందండి. అవును, అక్కడ ఇక్కడ వేరే ఏ అధ్యాయం తీసుకున్నా, ఏ పుస్తకాన్ని తీసుకున్నా బైబిల్లో మరి యేసు ప్రభు మాటలుంటాయి, మిగతా వారి మాటలుంటాయి, దేవుని మాటలుంటాయి, మరి ప్రవచనాత్మకంగా ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాటలుంటాయి. కానీ ఈ సువార్తలలో చూస్తే యేసు ప్రభు వారు స్వయాన తన శిష్యులతో, తన పిల్లలతో, మరి అందరితో మరి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏంటి అనేది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. అవన్నీ మనకండి. నిజమే, పౌలు భక్తుడు రాసిన పత్రికలన్నీ కూడా మన కోసమే. మరి అవైతే మనల్ని ఉజ్జీవంలోనికి నడిపిస్తాయి, మనల్ని మారు మనసులోనికి నడిపిస్తాయి. కానీ యేసు ప్రభు మాటలైతే నిజంగా చెప్పాలంటే ఆయన మాటలకు మించింది ఇంకొకటి లేదు కదండి. మరి కాబట్టి మరి ఆయన మాటల్ని కూడా ప్రత్యేకంగా మీరు ధ్యానించమని ఈరోజు మిమ్మల్ని మరొక్కసారి దేవుని పేరిట బ్రతిమలాడుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు లూకాసు వార్త మరి 12వ అధ్యాయం 21వ వచనాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే మరి దేవుని కోసము మరి 12వ అధ్యాయం అండి, లూకాసు వార్త 12వ అధ్యాయము మరి 21వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాము. మరి అక్కడ ఏమైనా ఉంటుంది అంటే, హల్లెలూయా, ఇదిగో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఒక ధనవంతుడు మరి ఆయన సంపాదించి అంతా కూడా కూడబెట్టుకుని ఆ రాత్రే తన ప్రాణము పోతే మరి తను ఏం చేసుకుంటాడు ఆ ధనముతో అని కూడా ఇక్కడ మాట్లాడుతుండగా మరి అందుకోసం అంటున్నాడు, మీరు ఆ రీతిగా ఉండకండి, పరలోకంలో సంపాదించుకోండి, పరలోకంలో దాచిపెట్టుకోండి అంటున్నాడు. ఏ రకంగా దాచిపెట్టుకోగలవో ఆ జ్ఞానం కూడా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఇవ్వమన్న వారికి ఇవ్వు, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయి. నువ్వు చేయగలిగిందంతా దేవుని నామములో నువ్వు చేసినప్పుడు, నువ్వే పని చేసినా దేవుని కోసమే న్యాయబద్ధంగా నువ్వు చేసినప్పుడు, న్యాయపూర్వకంగా నువ్వు చేసినప్పుడు నువ్వు నిజంగా పరలోకంలో నీ ధనాన్ని నువ్వు కూర్చుకుంటున్నావు, ధనాన్ని అక్కడ సంపాదిస్తున్నావు, ఈ లోకంలో కాదమని దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవును, ఒక్కొక్క వచనాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తుంటుండగా అక్కడ మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. అవును, మనం అడుగుతూ ఉంటాం కదండి, అక్కడ అడుగమంటున్నాడు. అంత మాత్రమే కాదు, అడిగితే మీరు పొందుకుంటారు, అడిగిన వారందరికీ ఇవ్వబడుతుంది అని చెప్తున్నాడు. అలాగే ఇంకో మాట అంటున్నాడు, పక్షులతోనూ అలాగే మరి పక్షులతో పోలుస్తున్నాడు, పూలతో పోలుస్తున్నాడు అండి. మరి ఆ అధ్యాయంలో ఎలా అంటే, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు, అవి కష్టపడవంట, అవి విత్తవు కోయవు, అయినా మరి ఆకాశ పక్షులు నేను పోషించట్లేదా అని చెప్తున్నాడు. అలా అని చెప్పేసి నువ్వు కష్టపడొద్దని కాదు, నువ్వు పని మానేసుకొని కూర్చోమని దేవుడు చెప్పట్లేదు. కానీ నేను చూసుకోగలను, నేను చూస్తాను, నువ్వు న్యాయంగా ముందుకు సాగు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఏ పరిస్థితిలోనైనా నీకు జవాబిస్తానని చెప్తున్నాడమ్మా. అంత మాత్రమే కాదు, పువ్వు కూడా కష్టపడదంట, వడకదు. మరి అది ఎంత శ్రేష్టంగా ఉంది, ఎంత అందంగా అలంకరించాను, దానికంటే కూడా నువ్వు శ్రేష్ఠుడివి. కాబట్టి దేవుడు నిన్ను అలంకరిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను ఎంతోమంది ముందర నిలబెట్టబోతున్నాడని తమ్ముడు దేవుడు మాట్లాడుతున్నాడమ్మా నీతో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక చక్కటి మాట ఉంటుందండి నాకు అక్కడ 12వ అధ్యాయంలో మరి 4వ వచనంలో ఏమంటుందంటే, నా స్నేహితులైన మీతో నేను చెప్పుచున్నది ఏమనగా, చూడండి, నా స్నేహితులైన మీతో నేను చెప్పుతున్నది ఏమనగా అని మాట్లాడుతున్నాడు. తను మనని ప్రత్యేకంగా నా స్నేహితులా అని పలకరిస్తున్నాడు. ఇంతకుముందు చూసాం కదండి, 11వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ స్నేహితుడి దగ్గరికి ఇంకొక స్నేహితుడు వచ్చినప్పుడు ఈ స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, 3 స్నేహితుల మధ్యలో జరుగుతున్న సంఘటన అండి. చూడు ఎంత చక్కటి మాటలండి అక్కడ. చూడు, దేవాది దేవుడు చెప్తున్నాడు, ఆ స్నేహితుడు అంటే మరి ఒక అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడి కోసము ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సిగ్గుపడక భయపడక మరి ఆయన చేస్తున్న పని ఏంటంటే, ఖచ్చితంగా ఆ రాత్రి భోజనం పెట్టాలని చెప్పేసి బదులుగా అడుగుతున్నాడు, అంటే అప్పుగా అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనమైతే అలా చేస్తామా, అలా చేయగలుగుతామా? అసలు అర్ధరాత్రి ఎవరైనా వస్తే తలుపులు తీస్తామా అసలు? కానీ ఇక్కడ నిజ స్నేహితుడు కాబట్టి ఆయన సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నా స్నేహితుడు రాక వచ్చాడు, పస్తులు ఉన్నాడు అంటే, ఇక్కడ అదే స్నేహితుడు మాటలు మాట్లాడి ఉదాహరణగా చెప్పిన దేవాది దేవుడు ఇక్కడ 12వ వచనంలో మనల్ని స్నేహితులని చక్కగా పిలుస్తూ ఆయన బోధించాల్సిన మాటలన్నీ కూడా ఈ 12వ అధ్యాయంలో క్లియర్గా మాట్లాడాడు. 11వ అధ్యాయంలో మీ 12వ అధ్యాయం అసలు అన్ని సువార్తలు, నేను అదే చెప్తున్నాను కదమ్మా, మీరు సువార్తలు ధ్యానించినప్పుడు దేవాది దేవుడు తన హృదయంలో మన పట్ల ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మాటలు, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాయో అవన్నీ మనకి బోధిస్తూ మనల్ని
నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఎవరన్నా లెటర్ రాసినప్పుడు మనం చదువుతాం కదమ్మా. ఎలా చదువుతామో, ఒక లెటర్ని పదే పదే చదువుతామో, ఒకవేళ మనకు అది ఆ లెటర్లో చక్కటి మాటలు నచ్చినట్టుగా ఉంటాయి. అంటే ఇప్పుడైతే లెటర్స్ లేవు కానీ మెయిల్స్ అనుకుందాం, లేకపోతే అది ఏదైనా సరే మనకి నచ్చితే పదే పదే తీసి చదువుతూ ఉంటాం. మరి ఇప్పట్లలో మనకు తెలుసు కదండి, వాట్సాప్ మెసేజెస్ అని అవని ఇవని ఫార్వర్డ్ చేస్తున్నాం. అది బాగా ఉంది, నచ్చిందంటే ఫార్వర్డ్ చేస్తున్నాం. అంటే ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నామో, నచ్చింది కాబట్టి ఇంకొకరు కూడా నచ్చుతుంది. మరి దేవుడు పలికిన మాటలమ్మా ఇవన్నీ. అవి ఎంత బాగుంటాయి, ఎంత నెమ్మదినిస్తాయి, ఎంత ధైర్యాన్ని ఇస్తాయి, మన హృదయానికి తెప్పరిల్ల చేసే మాటలు, మన పరిస్థితులకి జవాబునిచ్చేసే మాటలు. మరి మనం ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా జయించాలో అని చెప్తున్నా మరి నేర్పరి కలిగిన మాటలు దీంట్లో ఉంటుండగా వీటి నుండి మనము దూరం అవ్వకూడదని మరి ఎడతెగక ప్రార్థిస్తుంటుండగా దేవాది దేవుడు మనకి ఈ మాటలు ఇస్తాడని ఈరోజు చెప్తున్నాను. నిన్నటి దినమున ఒక సిస్టర్ నాకు కాల్ చేసి, అమ్మ నాకు ప్రార్థన రాదు, మరి ప్రార్థన అయితే చేస్తాను కానీ నాకు కాళ్ళు చేతులు, అంటే ఆమెకి కాళ్ళు అసలు లేవండి, ఓన్లీ చేతులు మాత్రమే ఉన్నాయి. అంటే ఆమె పరిస్థితి చూడండి, కనీసం ఇంచుమించు 40-45 సంవత్సరాల వయసు, చిన్ననాటి నుండి తన పరిస్థితి అలాగే ఉంది. మరి ఏ సంఘానికి వెళ్తే మరి నాకు కాళ్ళు వస్తాయి, ఏ సంఘానికి వెళ్తే నేను నడవగలను అనుకుంటూ పరిగెడుతుందేమో. 4 సంవత్సరాల కింద రక్షణ పొందుకుందంట ఆ తల్లి. మరి నేను అడిగాను, అక్క మరి ఏం చేయాలంటే, నాకు ఏదో సేవ చేయాలన్నది కానీ ఏమి చేయగలనప్పుడు నేను ఒకటే మాట అన్నాను, అక్క మీరు చదవడానికి వస్తే మరి వాక్యాన్ని ధ్యానించండి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయండి. మీరు నిత్యము చేయగలిగిందల్లా ఆయనతో పాటుగా తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసునామములో యేసుతో పాటుగా నువ్వు ప్రార్థన చేస్తే, ఎందుకంటే యేసు ప్రభు వారు చేస్తుంది అదే కదమ్మా. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చొని ఇదిగో నీ చుట్టుపక్కల వారి కోసం, నీ రక్త సంబంధికుల కోసం, ఇతరుల కోసం నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు జవాబిస్తాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుతో పాటుగా నువ్వు పాలు భాగస్వాలు అవుతున్నావు అంటే దాని అర్థమైంది ఆయనతో పాటుగా పరిచర్య చేస్తున్నావు అని అర్థమమ్మా. నీకు కాలు లేదని నువ్వు బాధపడకు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అవును, ఈ శరీరము నశించినా పర్వాలేదు కానీ ఆత్మని నశించే వాడి గురించి నువ్వు ఆలోచన చేసి నీ ఆత్మను ఆయన ఆత్మతో ఏకమించినప్పుడు నీకు వచ్చిరాని ప్రార్థనను ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆ మాటలు, ఆ దర్శనాలు నిన్నే ఒక ప్రవక్తగా, నిన్నే ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా దేవుడు వాడుకోగలని బలపరిచినప్పుడు నిజమే నాలో కూడా మరి ఎంతో ధైర్యం వచ్చిందండి. నేను కూడా దేవా నిజమే, ఒక్కొక్కసారి అన్నీ ఉండి కూడా ఏమీ లేని వారిగా జీవిస్తాము ప్రభా, అన్నీ ఉండి కూడా నీకోసం బతకలేకపోతున్నాం, నీకోసం ప్రయాసపడలేకపోతున్నాం దేవా. నిజమే, దీనికి కారణం ఏంటంటే ప్రార్థన లేని జీవితం. అవును, ఎందుకు మనము ప్రార్థించలేకపోతున్నాము అంటే అది మన బలహీనత కాకపోవచ్చు, కానీ మనకి సరేలే దేవుడు అర్థం చేసుకుంటాడులే అని ఈ సిచ్యువేషన్లో నేను కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటానండి. ఒకరోజు చేయాల్సిన ప్రార్థన ఇంకొక రోజు, 1 గంటలో చేయాల్సిన ప్రార్థన 10 నిమిషాలు, 1 గంట సేపు గడపాల్సింది 2 నిమిషాలు, అలా గడిపిన సిచ్యువేషన్స్ నేను నా జీవితంలో ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా నేను అనుభవిస్తూ ఉంటాను. కానీ దేవా నన్ను క్షమించనుకుంటూ మరలా నూతనీకరించుకోవడానికి నన్ను నేను ప్రయాసపడినప్పుడు ఆ ఉజ్జీవము మరి ఆయన కలగచేస్తాడు. అది కేవలం వాక్యం ద్వారా, ఆయన సహవాసం ద్వారా, ఇదిగో ఆయన మనకిచ్చే పరిశుద్ధాత్మ సహవాసము ద్వారానే కలుగునని ఈరోజు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఎడతెగక ప్రార్థించడం వలన జరుగుతున్నవన్నీ మనకి తెలుసు. మనము చెడ్డవారమే ఉన్నప్పుడు, మనము మంచి ఇవులు మన పిల్లలకి ఇచ్చినప్పుడు ఆయన పరలోకపు తండ్రి శ్రేష్టమైనది మనకి ఇవ్వక మానడు అని చెప్పేసి ఇక్కడ మరి వాక్యాలు చెప్తున్నాయి. అంటే యేసు ప్రభు వారే చెప్తున్నాడు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలో కూడా మరి దేవుడు మాట్లాడుతున్నాడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 31 నుండి 32 వచనాలు, అలాగే 40 నుండి 48 వచనాలు, ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు ఒక మాట ఉంటుంది, చిన్న మంద భయపడకు, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అంటున్నాడు. చూడండి, ఏంటంట రాజ్యమునంట, ఏ రాజ్యమును? ఆయన రాజ్యాన్ని మన జీవితంలో నెరవేర్చబడడానికి. అవును, మొట్టమొదటి ప్రార్థన ఏం నేర్పించాడు శిష్యులకి? పరలోకములో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా భూమిపైన జరుగులాగన, అంటే ఆయన రాజ్యము భూమిపైన వచ్చును గాక అని మనము ప్రార్థన చేయమని దేవుడు మనకి నేర్పించాడు. ఆ ప్రార్థనకి జవాబుగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే 12వ అధ్యాయం 32వ వచనంలో, మీరు భయపడకండి, మీరు చిన్నవారని అనుకోకండి, ఇదిగో మీకు ఆ రాజ్యాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి, అనుగ్రహించడానికి దేవునికి ఇష్టమైంది. దానికోసం మీరు ఏం చేయాలి అంటే మరి ప్రార్థించండి, మరి మానక ప్రార్థించండి. నేనేమంటానంటే ఈరోజు దేవుని రాజ్యము వచ్చినట్టు మీకు అనిపిస్తుందేమో, వచ్చిందేమో, అంటే దేవుడి కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం వచ్చినట్టే కదండి. మనలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధిని మనం మోస్తున్నాం కాబట్టి, ఆయన మనలో జీవిస్తున్నాడు కాబట్టి ఆయన రాజ్యం మనలో ఉందండి, లేదని ఎవరు అనడానికి లేదు. కానీ మనము దేవుని చిత్తము కాని క్రియలు చేసినప్పుడు, దేవుని నుండి దూరంగా వెళ్ళినప్పుడు ఆ రాజ్యం అనేది మన నుండి వెళ్ళిపోతుంది. మరి అది వెళ్ళిపోతున్నప్పుడు
మళ్ళా మనం సంపాదించాలంటే దేవుని దగ్గరే మళ్ళీ ఆయన వైపే తిరిగి దేవా తప్పు అయిపోయిందని తప్పులు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని మరి ఆయన రక్తం చేత మరలా కడగబడిన వారిగా ఉన్నప్పుడు తిరిగి మనకు ఆ రాజ్యం అనేది మనలో మరలా మన ద్వారా మరి అది కొనసాగించబడుతుందని ఈరోజు దేవుడి పేరిట మీకు చెప్తున్నానమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, పడిపోయిన వాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంట, కానీ పడిపోయిన తర్వాత తిరిగి లేవకపోవడమే పెద్ద పాపం. అంటే ఏమంటాడు, పడిపోవడం తప్పు కాదు, ప్రతి మనిషి పడిపోతాడు, అందుకోసమే దేవాది దేవుడు దిగి వచ్చాడు మన కోసం. కానీ పడిన తర్వాత దేవా తప్పైపోయింది నాయన, పడిపోయాను లేవనెత్తాయని ఆయన వైపు తిరగగలిగితే మనలో పాపం లేనట్టే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అది కూడా ప్రార్థన వలనే జరుగుతుంది. కాబట్టి ఏ విషయంలో అయినా కానీ మనము ప్రార్థించేవారిగా ఉన్నామండి. హల్లెలూయా. ఇదిగో మరి ఇది కేవలం స్వరూపుడైన దేవాది దేవుని వలనే మనకి సాధ్యమని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి మరి ఇంకొక వచనానికి వెళ్దామండి. మరి ఇంకొక సంఘటనకి వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు కొండ మీదకి ఎక్కి రాత్రంతా కూడా ప్రార్థన చేస్తాడంట. రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారుజామున తన శిష్యులైన 12 మందిని పిలిచి వాళ్ళని అపోస్తులని నామకరణము చేశాడని ఆ వచనము క్లియర్గా మాట్లాడుతుంది. హీ కాల్డ్ దెమ్ అండ్ వాళ్ళని పిలిచి వాళ్ళని అపోస్తులుగా నామకరణం చేశాడు. ఆ 12 మంది శిష్యుల పేర్లు మనకి తెలుసు కదండి. అందులో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడండి. ఈరోజు మీతో చెప్తున్న మాటని దేవుడు మనల్ని కూడా అపోస్తులుగా పిలుస్తున్నాడేమో. ఇవాంజలిస్ట్, లేకపోతే నువ్వు ఏ పరిచర్యలో ఉన్నావో, లేకపోతే దేవుని బిడ్డగా ఉన్నావో, బిలీవర్, ఒక విశ్వాసిగా ఉన్నావో, ఆ పేరుతో మనల్ని పిలుస్తున్నాడు. కానీ మనమైతే యూదా ఇస్కరియోతు లాగా తప్పిపోతున్నాం, పడిపోతున్నాం, పారిపోతున్నాము. మరి అక్కడ దేవుడి వల్ల రాత్రంతా ప్రార్థన చేసి దేవుడి వల్ల మరి ఇక్కడ తప్పుడు నిర్ణయం జరిగిందా, దేవుడే తప్పు చేశాడా, రాత్రంతా ప్రార్థన చేసి దేవుడే తప్పు నిర్ణయం తీసుకుంటే మనమే పాటివారం అని చెప్పేసి మనముగా బోధించుకుంటామండి ఒక్కొక్కసారి. కానీ అక్కడ దేవుడు తప్పు కాదు, దేవుడి వలన పొరపాటే జరగలేదు. దేవుడు నన్ను అందరినీ పిలిచినట్టుగానే మా 12 మందితో పాటుగా ఆ యూదా ఇస్కరియోతుని కూడా పిలిచి ఉన్నాడు. ఆయన పట్ల గొప్ప ప్రణాళికనే కలిగి ఉండొచ్చు. కానీ దేవాది దేవుడు మరి ఇక్కడ తప్పు చేయలేదు. కానీ ఆయనకి, ఆ వ్యక్తికి ఇవ్వబడిన ఫ్రీ విల్ అంటాం కదండి, ఆ స్వచిత్తము వలన మరి ఆయన సొంతంగా నాశనంలోనికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగే మనం కూడా ప్రార్థించకుండా దేవుని మీద ఆధారపడకపోతే మన సొంత నిర్ణయాన్ని మనం తీసుకొని అలాగే మనము కూడా నాశనపు గుంటలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు కూడా ఏమీ చేయలేడని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యూదా ఇస్కరియోతుని కాపాడగలము, కానీ అంటే దేవుడు క్షమించగలడు, కానీ ఆయన తిరగలేదండి. పేతురు తిరిగినట్టుగా తిరగలేదు. ఈరోజు మనం పేతురులాగా ప్రార్థిస్తూ ఆయన వైపు మనం తిరుగుదాము, కానీ యూదా ఇస్కరియోతు లాగా మనము మర్చిపోకూడదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి మరి ఈరోజు ఈ ముగింపులో ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తుండగా దేవుడు మిమ్మల్ని మరొక్కసారి ప్రార్థనాత్మతో నింపును గాక అని దేవుని వేడుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది అయితే నా వాక్యాన్ని వింటున్నారో నాయన, ఇదిగో నీ మాటలుగా ప్రభ ఎడతెగక ప్రార్థించడం విషయంలో ఉన్న కొన్ని సత్యాలు మేము నేర్చుకుని ఉంటుండగా ప్రభా, ఎక్కడ మేము పడిపోయాం అక్కడ లేవనెత్తండి. మా ప్రార్థన జీవితాన్ని తిరిగి ప్రభా నాయన కట్టుకున్నటకు కృప చూపించమని, నీ ఆత్మదేవ నాయన, పరిశుద్ధాత్మదేవ నీవే మాకు సహాయం చేయమని నాయన, మమ్మల్ని నడిపించి దేవుని చిత్తంలో మేము జీవించలాగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. Cristo